ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై వచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆర్టీసీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కార్మికులను పట్టించుకోలేదని, యూనియన్లను రద్దు చేసిందన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు కవిత. మరి ఆర్టీసీ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమ సాధనలోనే కాదు, ఇవాళటి వరకు కూడా పేదవాడికి రవాణా సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి ఆర్టీసీని కంపల్సరీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది. అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయ్యి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 14లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము విలీనం చేసుకుంటామని. కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి. పాపం కార్మికులు వేచి చూసి సమ్మె అనౌన్స్ చేసిరు, సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇస్తే త్వరలోనే పరిష్కారం చేస్తాం, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది, వార్ అవుతుంది, మీరు బంద్ చేయండి అని చెప్పారు. అంటే బంద్ పెట్టారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు, మాట్లాడలేదు. కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్టు ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసిన 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి. ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి 24వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిండ్రు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.